మీరు మీటింగుల్ని తక్కువ అంచనా వేస్తే సక్సెస్ అవ్వలేరు. ఇందాడ మా ఫ్రెండ్ మా డౌన్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిన్న పవన్ డి కొండ గారి దగ్గర నేర్చుకున్నారంట. నాకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఆ మాట. బయట డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి. వెస్ట్లో డబ్బు సంపాదించాలంటే మనం మీటింగ్ అటెండ్ అయ్యి నలుగురు మీటింగ్ అటెండ్ చేస్తే చాలు డబ్బు వస్తుంది. ఎంత అద్భుతమైన మాట సార్ అది. బయట డబ్బు సంపాదించాలంటే మనం కష్టపడాలి. కానీ వెస్ట్లో డబ్బు సంపాదించాలంటే మనం మీటింగ్లో అటెండ్ అయ్యి నలుగురు మీటింగ్ అటెండ్ చేస్తే చాలు డబ్బు వచ్చేది. ఎంత అద్భుతమైన మాట సార్. అసలుకే ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఎక్కడుంది సార్ వెస్టేజ్లో? ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఎక్కడుంది సార్? వెస్టేజ్ చాలా ఈజీ, మీకు తెలిస్తే, తెలియకపోతే కష్టం. సో ఇక్కడ చూడండి, ఏ స్టోన్ ఈజ్ బ్రోకెన్ ద లాస్ట్ స్టోక్. ఇక్కడ చూడండి, మీ అందరికీ పెద్ద బండరాయి తెలుసా కదా? దాన్ని సుత్తు పెట్టి కొడుతూ ఉంటే ఏదో టైంకి పగులుద్దా పగలదా? ఎస్ ఆర్ నో? రైట్. మీరు చెప్పండి, ఆ సుత్తు పెట్టి కొడుతున్నప్పుడు లాస్ట్ దెబ్బకి ఆ రాయి పగులుద్ది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఏ దెబ్బకి రాయి పగిలింది అంటే ఇప్పుడు మొదట కొట్టిన 99 దెబ్బలు వేస్టా కాదు. అంటే అది పగలడానికి ముందున్న 90 దెబ్బలు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అలాగే ఈ మీటింగ్లో మీకు దెబ్బ మీద దెబ్బ, మీటింగ్ మీద మీటింగ్ మీకు పడడం వల్ల మీకు తెలియకుండానే మీ పాయింట్లు బుర్రలోకి వెళ్ళిపోతాయి. మీకు తెలియకుండానే మీలో కాన్ఫిడెంట్ పెరిగిపోద్ది. మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం పెరిగిపోద్ది. మీకు తెలియకుండా మీ లాజిక్స్ పెరిగిపోతూ ఉంటుంది. మీ స్కిల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా మీ వర్క్ విధానం మారిపోతూ ఉంటుంది. మీరు మీటింగ్ అటెండ్ అయితే చాలు ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది రావడం జరుగుద్ది. ఇక్కడ చూడండి, చాలామంది సక్సెస్ ఫెయిల్ అవుతారు. నెట్వర్క్లో ఓన్లీ 5% మాత్రమే జనాభా సక్సెస్ అవుతారు. 95% జనాభా ఫెయిల్ అవుతారు. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్. 100 మంది జాయిన్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో 5 మంది సక్సెస్ అవుతున్నారు, మిగతా 95 మంది ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారా అంటే వీళ్ళు సిస్టాన్ని ఫాలో చేయకపోవడం వల్ల, సరైనటువంటి నాలెడ్జ్ నేర్చుకోకపోవడం వల్ల, సరైనటువంటి కాన్ఫిడెంట్ లేకపోవడం వల్ల. సార్ ఎప్పుడు నేర్చుకోండి. ఎంతసేపు ఏమో నేర్చుకోవాలి? నువ్వు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయితే అంత త్వరగా నువ్వు ఇక్కడ సక్సెస్ అవడం అనేది జరుగుద్ది మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇలా మీలాగా చాలామంది సక్సెస్ అయిన కొంతమంది వ్యక్తులను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక కళ్ళు లేని వ్యక్తి మన కంపెనీలో నెలకి 1,72,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే ఒక చేతి లేని వ్యక్తి నెలకి 4,04,000. మీలాగా జాయిన్ అయిన వాళ్ళు, మీలాగా బయటకు వచ్చిన వాళ్ళు. అలాగే ఒక బార్బర్ 1,70,000, మరో బార్బర్ 1,03,000, ఒక టీ క్యాండ్ వ్యక్తి నెలకి 1,72,000, మరొక పెయింటర్ నెలకి 3 లక్షలు. అలాగే ఒక గేదెలు కాసుకున్న వ్యక్తి మిస్టర్ వరీసా నెలకి 1,32,000, 3వ తరగతి చదివారు. అలాగే మిస్టర్ లక్ష్మణరావు గారు, సార్కోసారి గ్రాండ్ క్లాప్స్. సారు మీలాగా జాయిన్ అయ్యి ఈరోజు నెలకి 1,30,000 ఇన్కమ్ తీసుకుంటూ 14 లక్షలు పెట్టి కారు తీసుకున్నాడు మీలాగా జాయిన్ అయ్యి. అలాగే చూడండి, ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతోమంది యంగ్స్టర్స్ ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతోమంది యంగ్ లేడీస్ ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. అలాగే ఒక పెద్ద ఆయన పాలు అమ్ముకునే వ్యక్తి మిస్టర్ వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి లేగాలి. ఉన్నారు వెంకటేశ్వర గారు ఇక్కడ? సో ఇక్కడ వెంకటేశ్వర గారు ఇంటికి తిరిగి పాలు అమ్ముకునే వ్యక్తి, 60 సంవత్సరాలు ఆయన. ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 1,12,000 ఇన్కమ్ తీసుకున్నాడు మిస్టర్ వెంకటేశ్వర గారు మన టీంలో. అలాగే మీ అందరూ తెలుసు, ఒక కళ్ళు గీసుకునే కార్మికుడు ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 60,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే మళ్ళీ కళ్ళు గీసుకునే కార్మికుడు మిస్టర్ రాము గారు నెలకి 57,000 ఇన్కమ్ తీసుకుంటూ కారులో తిరుగుతున్నాడు. అలాగే మిస్టర్ సత్యనారాయణ గారు, ఒక పెద్ద ఆయన, ఇంటిని తిరిగి బట్టలు అమ్ముకున్న ఆయన, ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 1,08,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే ఎంతోమంది, ఒక మార్కెటింగ్ ఎంప్లాయీ ఈరోజు యూసీడీగా 2,15,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అలాగే ఒక మోటార్ మెకానిక్ ఈరోజు మన కంపెనీలో క్రౌన్ డైరెక్టర్గా 1,36,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక టాపీ మేస్త్రి యూసీడీగా నెలకి 1,85,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఉల్లిపాయలు అమ్ముకునే వ్యక్తి ఆ సంతలో ఈరోజు యూసీడీగా 2,44,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక స్వీట్ షాప్ రన్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన కంపెనీలో యూసీడీగా 2,15,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఎంతోమంది ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కారు తీసుకున్నాడు. మరొక ఆటో డ్రైవర్ ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి కారు తీసుకున్నాడు. అలాగే మరొక ఆటో డ్రైవర్ చూడండి
ఎంతమంది ఈరోజు ఆటో డ్రైవర్లు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షల్లో తీసుకుంటూ కారులో తిరుగుతూ వాళ్ళ లైఫ్ని మార్చుకున్నారు, ఒక్కసారి చూడండి. అలాగే ఎంతోమంది లేడీస్ ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చి చూడండి. ఒక డిగ్రీ స్టూడెంట్ 100 రూపాయలు కూడా పాకెట్లో లేని వ్యక్తి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి 43,000 ఇన్కమ్ తీసుకున్నాడు, ఒక స్టూడెంట్. అలాగే ఇక్కడ చూడండి, ఒక లేడీ ఈరోజు మన కంపెనీలో 44,000 ఇన్కమ్. ఎంతోమంది ఈరోజు చూడండి, ఎంతమంది ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి లక్షల్లో సంపాదిస్తూ ఒక మంచి లైఫ్ని తీసుకున్నారు, ఒక్కసారి చూడండి. ఎంతోమంది ఈరోజు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తూ వాళ్ళ జీవితం చాలామంది. ఒక టైలర్ నెలకి 1,82,000, మరొక టైలర్ నెలకి 1,20,000. అలాగే ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ శ్రీనివాస్ గారు నెలకి 3,80,000. మరొక ప్రైవేట్ స్కూల్ టీచర్ మిస్టర్ SRK గారు నెలకి 2,11,000. అలాగే మిస్టర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మిస్టర్ YSR గారు ఈరోజు గవర్నమెంట్ జాబ్ని వదిలేసి మన వెస్టేలో ఫుల్ టైం పని చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ను వదలడం ఏంటి? పిచ్చా ఎర్రి అసలుకే. గవర్నమెంట్ జాబ్ను వదలడం ఏంటండి? మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే వదిలేస్తారా? వదులుతారా? అసలు గవర్నమెంట్ జాబ్ను వదిలేయడం ఏంటి సార్? అర్థం చేసుకోవాలి మీరు. 20 లక్షల బిజినెస్లు వదిలేయడం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు చేయడం కాదు. ఎవరైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి. అలాగే మిస్టర్ బుక్కా భాస్కర్ గారు మీ అందరూ తెలుసు, మోటార్ మెకానిక్ ఈరోజు మన కంపెనీలో 2,32,000. అలాగే మిస్టర్ దత్తు సార్, రైట్, థ్యాంక్ యూ. నెలకి 3,81,000. అలాగే మిస్టర్ బుల్లెట్ రాము సార్ చూడండి, మీకు తెలుసు, రైట్, కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఈరోజు మన వెస్టేలో నెలకి 2,17,000. మిస్టర్ మేకల్ చంద్రశేఖర్ గారు నెలకి 4,33,000. చూడండి ఎంతమంది. ఫోటోగ్రాఫర్ మిస్టర్ అశోక్ గారు హైదరాబాద్లో ఉంటారు, ఫోటోగ్రాఫర్ నెలకి 10 లక్షలు. నెలకి 10 లక్షలు వెస్టేలో ఒక ఫోటోగ్రాఫర్. అలాగే మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ మహేష్ గారు వైజాగ్లో ఉంటాడు, నెలకి 1,44,000. మరొక ఫోటోగ్రాఫర్ మిస్టర్ రవిచంద్ర గారు 9,93,000. అలాగే దీపాలి పత్రవాల ఒక లేడీ నెలకి 31 లక్ష. అలాగే మిస్సెస్ విక్టోరియా సెల్వి మేడంకి 8,39,000. బీబీ మేడం ఒక లేడీ నెలకి 4,55,000. అలాగే ఒక మీ అందరూ తెలుసు మన మేడం లీలావర్ణ గారు నెలకి 7,81,000. ఎంతోమంది లేడీస్. అలాగే చూడండి, ప్లంబర్ టు వెస్టే DUCD మిస్టర్ ఈశ్వర్ గారు వైజాగ్లో ఉంటారు, వెస్టే రాకముందు ప్లంబర్. ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 5,30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ రీసెంట్గా BMW కార్ తీసుకున్నాడు. అలాగే చూడండి, మిస్టర్ రంజిత్ గారు కర్ల మిల్లో పనిచేసేవాడు కూలి పనికి, ఈరోజు మన కంపెనీలో ఆడి కార్ తీసుకుని నెలకి 7,04,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇలాగే రైతు వెస్టో రాకముందు 9 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ నడుపుకుంటూ ఉన్న వ్యక్తి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి బెంజ్ కార్లో తిరుగుతూ నెలకి 9,26,000 ఒక రైతు తీసుకుంటున్నాడు బెంజ్ కార్ నడుపుతూ. అలాగే మిస్టర్ సాహు గారు నెలకి 10,59,000. అలాగే మిస్టర్ సలీం గారు, వీళ్ళిద్దరు కూడా క్యాబ్ డ్రైవర్స్ హైదరాబాద్లో ఉంటారు. క్యాబ్ డ్రైవర్ల నుంచి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి నెలకి 10 లక్షలు పైబడి ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ బస్ కండక్టర్ జాబ్ను వదిలేసి ఈరోజు మన కంపెనీలో జాయిన్ అయ్యి ఎంతమంది ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో చూడండి. అలాగే గవర్నమెంట్ పోలీసులు మిస్టర్ పురుషోత్తమ్ దాస్ గారు, అలాగే రామ్కోటి గారు, మిస్టర్ శరవణ్ గారు, ఎంతోమంది గవర్నమెంట్ జాబులు కూడా వదిలేసి ఈరోజు మన కంపెనీలో పనిచేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది ఈరోజు కంపెనీలో చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఈరోజు మన కంపెనీలో వర్క్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతోమంది 3 తరాల జనరేషన్. మీ అందరూ తెలుసు మన కంపెనీలో 3 జనరేషన్ ప్లాన్ ఉందని చెప్పి. ఇక్కడ చూడండి, ఇతను మీ అందరూ తెలుసు సుదర్శన మోహంతి చనిపోయినప్పుడు 10 లక్షలు, ఈరోజు వాళ్ళ మిస్సెస్ నెలకి 14,63,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంది. అంతే ఎంతోమంది ఈరోజు ఈ కంపెనీలో జాయిన్ లక్షలు సంపాదిస్తూ మంచి ఇన్కమ్ తీసుకున్నారు. మరి మీరు కూడా లక్షలు తీసుకుంటే సిద్ధంగా ఉన్నారా? రైట్. సో ఇక్కడ చూడండి, చాలామంది కొంతమంది లీడర్ని చూపిస్తున్నాను. మీ అందరూ తెలుసు మన గ్రేట్ లీడర్ మిస్టర్ విజయరాజ్ గారు నెలకి 18,06,000. సార్కు సార్ క్లాప్స్ ఇవ్వండి. రైట్. ఇక్కడ చూడండి, ద జర్నీ ఆఫ్ లైఫ్ డిపెండ్ అప్ అండ్ డౌన్ విచ్ ఇస్ ద లీవ్స్ ఇన్ బిఫోర్. మనందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను వదిలేసుకుని ముందుకెళ్ళగలిగితేనే ప్రయాణం అనేది. గతాన్ని నువ్వు మార్చలేవు, బాగా అర్థం చేసుకోండి. గతాన్ని మనం మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చే అవకాశం మన చేతిలో ఉంది. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ చూడండి, విన్నర్స్ నెవర్ క్విట్.
ఫిట్టర్స్ నెవర్ విన్. ఆగిపోయే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, గెలిచే వాళ్ళు ఎప్పుడు ఆగిపోరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గెలవాలి అనుకుంటే వెస్టేలో మీ ప్రయాణం ముందుకెళ్ళాలి. మీరు ఆగిపోతే మీరు ఖచ్చితంగా వెస్టేలో గెలవలేరు.